ఆంధ్రప్రదేశ్ బొబ్బిలి నియోజకవర్గం ప్రజలకు మరియు అధికారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మీ బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద పాదచారులకు వాహనదారులకు జెండాలు అంటించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట జెండాలు పంచడం జరిగిందని తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నటువంటి త్రిబుల్-ఐటీ కళాశాలను ప్రభుత్వం మార్కాపురం జిల్లాకు తరలించే ప్రక్రియను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ప్రకాశం జిల్లాలోని విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరి జెండా పండుగ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మేము విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో మరి రోడ్డు మీద వచ్చే వాళ్ళకి జోబులకి మరి జాతీయ జెండా బహుకరించి మన యొక్క జాతీయ భావాలు కలిగి ఉండాలి. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అంతా కూడా ఈ దేశ భవిష్యత్తులో భాగస్వామ్యులు కావాలని చెప్పి ఒక ఆలోచనతో, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ట్రిబుల్-ఐటీ ఉండాలని చెప్పి ముఖ్య కారణంగా కూడా మేము ఈరోజు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఎందుకంటే ఈరోజు వెనుకబడి ప్రాంతమైన ప్రకాశం జిల్లా మరి ట్రిబుల్-ఐటీ ఒంగోలు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. కాబట్టి దానికి కట్టుబడి ఒంగోలులోనే ట్రిబుల్-ఐటీ ఉండాలి, ఒంగోలు ప్రాంతం అభివృద్ధి చెందాలని ఒక నినాదంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది.